హాయ్ గైస్ నమస్తే. వీడేంటి పొద్దున్నే బ్యాగ్ ఎక్కడికి వేసుకెళ్తున్నారని అనుకుంటున్నారా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా అంటే బత్తడి పేపర్లు కాకపోయినా బ్యాగ్ నిండా వేసుకొని పోవాలిగా అని అబద్ధం చెప్పాలని ఉంది. కానీ నిజం వచ్చేసి ఏంటంటే రాత్రి 2 వరకు చదివి పొద్దున్నే ఎగ్జామ్ కి బయలుదేరాను భయ్యా. ఈ దరిద్రం ఏంటో నాకు తెలియదు. ఎప్పుడైతే సెమ్ ఎగ్జామ్ ఉంటుందో అప్పుడే ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ కూడా ఉంటుంది. కాదు, తప్పు చెప్పా కదా. ఎప్పుడైతే ఫేవరెట్ హీరో సినిమా ఉంటుందో అప్పుడే సెమ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇది కరెక్ట్ మీటర్. ప్రతిసారి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సినిమా చూసే నేను మా ఇంటి పక్కన ఉన్న రంగా థియేటర్లో ఎందుకంటే సినిమాని జాతరలా చేసే మాకు ఎలాంటి సెలబ్రేషన్స్ లేవంటాయి ఈసారి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో. బ్యానర్స్ లేవు, పేపర్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు మాస్క్ అయినా క్లాస్కి అయినా మన రంగా థియేటర్. ఎందుకంటే 11 AM షో ఉందన్నమాట, ఫ్యాన్ షో. సో దానికి అటెండ్ అవుదాం అనుకున్నా. కానీ దరిద్రం ఏంటంటే పొద్దున ఎగ్జామ్ మాకు. అన్న పోస్టర్ని వీడియో తీయడానికి వచ్చానన్న, పోస్టర్ని దొబ్బకపోయేలా కనపడుతున్నాను నేను. సో గైస్ మొత్తానికి మళ్ళీ మనం రంగా థియేటర్లో అనుకున్నాం, కానీ భుజంగా థియేటర్కి అయితే వచ్చాం. ఎలాగంటే 11 AM షో ఆల్రెడీ దాంట్లో అయిపోయింది కాబట్టి ఫ్యాన్ షో. సో భుజంగాలో ఎంటర్టైన్ అవుదాం ఈసారి. యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఆ వ్లాగ్లో గేమ్ చేంజర్ అసలు ఎంత కలెక్ట్ చేస్తుంది, దాని డీటెయిల్స్ కొన్ని మాట్లాడదాం అని చెప్పి అనుకున్నాను. బట్ అవ్వలేదు. నేను మా దోస్తు గారు ఎగ్జామ్ అయిపోయినామంటే చక్కగా థియేటర్కి అయితే వచ్చేసినాం. సినిమా థియేటర్ కాడ మొత్తం చాలా సైలెంట్గా ఉంది. నేను చెప్పా కదా రంగా థియేటర్ అని, దాని పక్కన థియేటర్లో ఫ్యాన్స్ కొద్దిగా కల్ట్ ఉన్నారు. కానీ భుజంగా బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. రంగా ఎటు పనికి రాదు. మాస్ అయితే అది, క్లాస్ అయితే ఇది. మాస్. సో గేమ్ చేంజర్ ఫస్ట్ కాడ నుంచి ఎటువంటి హైప్ అయితే క్రియేట్ చేయలేదు. మీకు ఏమన్నా క్రియేట్ చేసి ఉంటే ఏమో మీకే తెలియాలి. నాకైతే ఎటువంటి హైప్ క్రియేట్ చేయలేదు. సాంగ్స్ వచ్చాయి, యావరేజ్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ సాంగ్ అంటే నానా హరియానా ఒకటి, రామచామచ ఒకటి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోదాం. మధ్యలో బీప్ సౌండ్ ఏంటని షాక్ అయ్యారా? ఫ్రెండ్స్ గాళ్ళతో పోతేనే మనం జాగ్రత్తగా ఉంటాం. అరే వ్లాగ్ చేస్తున్నారా, బూతులు మాట్లాడొద్దని. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గాళ్ళతో వచ్చా, వద్దన్న పని చేస్తారు వాళ్ళు. హీరో సినిమా ఎట్లుంది? ఏంటి మీ ఫ్రెండ్ గారిని హీరో అంటున్నావు భయ్ అని షాక్ అవుతున్నారా? ప్రతి ఒక్కడికి ఓ వీక్ పాయింట్ ఉంటుంది. మా ఫ్రెండ్ గారికి ఇదే చాలా పెద్ద వీక్ పాయింట్. అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే చూసి వచ్చింది అనమాట. సో గేమ్ చేంజర్ ఎట్లా అనిపించింది, దాని పాజిటివ్ నెగిటివ్స్ గురించి మనం జరంతా మాట్లాడుకుందాము. ఫస్ట్ అసలు ఈ సినిమా రామ్ చరణ్ కి అవసరమా? ఎందుకంటే ఈ సినిమా హైప్ అసలు క్రియేట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఒక హైప్ క్రియేట్ చేయకుండా వచ్చిన పాన్ ఇండియా సినిమా అయితే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎంతో వెయిట్ చేశాను. ఏదో ఒకటి మంచిగా ఉంటది అంటే సాంగ్స్ లో మొత్తానికి నానా హరియానా అని ఒక సాంగ్ వచ్చింది. అదే అనుకుంటా. నాకు లిరిక్స్ అంత పర్ఫెక్ట్ గా తెలీదు. సో ఏమన్నా అటు ఇటు అయితే కొంచెం చూసి వదిలేయండి మీరే. సో ఏంటంటే 'నాన్న హరియానా' సాంగ్ వచ్చింది. అది బానే ఎక్కుతుంది. చాలా మంచిగా ఎక్కింది. యూట్యూబ్‌లో కూడా ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోయింది. మోర్ దెన్ అంటే 50,000 కంటే ఎక్కువ షాట్స్ చేశారు భయ్యా దాంతో. 'నాన్న హరియానా' సాంగ్ అనే దాంతోటి 50,000 కంటే ఎక్కువ షాట్స్ చేశారు. అలాంటి సాంగ్‌ని థియేటర్‌లో తీసేశారు మొత్తానికి. చెప్పటం ఎంత చెప్పారు. జస్ట్ ఓన్లీ సాంగ్స్ కోసమే టీమ్ అంటే లైక్ మూవీ టీమ్ అనేది మోర్ దెన్ 70 క్రోర్స్ ప్లస్ ఖర్చు పెట్టారంట. నిజం చెప్పాలంటే ఖర్చు పెట్టారు. అది దాని అవుట్‌పుట్ అనేది సాంగ్స్‌లో కనిపిస్తుంది. 'రామచ్చ మచ్చలో' గాని, 'జరగండి జరగండిలో' గాని అవుట్‌పుట్ చాలా బావుంది. ఓకే. సాంగ్స్ విషయంలో చాలా కష్టపడ్డారు గానీ, ఆ కొద్దిగా ఏదో ఆ మనీ, ఆ కాన్సెప్ట్ కొద్దిగా మూవీలో అప్లై చేసుంటే ఇంకా బావుండేది. ఏ హైప్ క్రియేట్ చేయలేదు. నేనప్పటికే మూవీ హైప్ లేదు గాబట్టి, ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేదు గాబట్టి, సినిమా మీద తక్కువ హోప్ తోటి ఎళ్ళాను. సరే ఏముంది, రామన్నయ్య ఫిల్మ్ కదా! ఆఫ్టర్ ఎంత మన 'త్రిపుల్ ఆర్' తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ గ్యాప్. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒక సినిమా వస్తుంది కదా! అని కొద్దిగా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళుండే. సరే 'ఆచార్య' వచ్చింది మధ్యలో. 'ఆచార్యని' అటు నుంచి అటే పంపించేయండి. సో 'గేమ్ చేంజర్' వచ్చింది మొత్తానికి. 'గేమ్ చేంజర్' 3 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా! వెయిట్ చేసి ఆ 3 ఇయర్స్‌కి న్యాయం ఏమన్నా జరిగిందా అంటే న్యాయం జరగలేదు. మొన్నటి నుంచి తెగ గొడవలు. మెగా ఫ్యామిలీతోనూ, మన బాయ్ ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీ అంటే ఫ్యాన్స్‌కి, ఇద్దరు ఫ్యాన్స్‌కి గొడవలనమాట. లైక్ ఏంటంటే 'పుష్ప 2'ని బీట్ చేస్తదా 'గేమ్ చేంజర్' అంటే 'పుష్ప 2' ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనేది 'గేమ్ చేంజర్' ఫస్ట్ పార్ట్ కాబట్టి 'పుష్ప 1' బీట్ చేస్తదా అని అడగండి. ఒక పద్ధతిగా ఉంటది. బీట్ చేస్తది అని జెప్పారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఆ 'పుష్ప 1' గూడా బీట్ చేసేలా లేదు. ఇప్పుడు మొత్తానికి 3 సినిమాలొస్తున్నాయి భయ్యా. మనకి సంక్రాంతికి 3 సినిమాలొస్తున్నాయి. ఒకటొచ్చేసి 'గేమ్ చేంజర్', ఇంకోటొచ్చేసి 'డాకు మహారాజు', మూడోదొచ్చేసి ఏంటంటే సంక్రాంతికొస్తున్నాయి.
3 సినిమాలలో ఒక మంచి హైప్ క్రియేట్ చేసిన మూవీ అంటే 'జయబాలయ', 'డాకు మహారాజ్'. ఇప్పటి వరకు లైక్ ఒక మంచి హైప్ క్రియేట్ చేసింది. నేను అంతెందుకు నేను మొబైల్ చూసి ఇందాక నుంచి మొబైల్ ఓపెన్ చేసి ఉంచుకున్నా. మా దగ్గరలో కుక్కట్పల్లిలో 'భ్రమరమ్యాన్' 'మల్లికార్జున' థియేటర్స్ ఉంటాయి. సౌండ్ వేయనమా సౌండ్ ఇరుకు. మాస్ వేనమా మాస్ ఇరుకు. కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అక్కడ. పిచ్చెక్కిపోయింది థియేటర్ లో. ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో బ్యానర్స్ లేవు, పేపర్స్ లేవు, కనీసం క్రాకర్స్ పేల్చడానికి లేవు, అరుపులు లేవు, గోలలు లేవు, జోకులు లేవు, ఏమీ లేవు భయ్యా అలాంటి థియేటర్. ఆర్టీసీ అంటే ఒక మూవీ అభిమానికి లైక్ ఒక టీఎఫ్ఐ బానిసకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అలాంటి ఏరియాలో ఇప్పుడు ఏమీ లేదు. సో అందుకే నేననే కాదు చాలా మంది ఆర్టీసీని స్కిప్ చేసేస్తున్నారు. డాకు మహారాజ్ ఆల్రెడీ వచ్చింది కానీ ఇప్పటి వరకు టికెట్స్ ఫుల్ కూడా కాలేదు. దేవి ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో దేవిలో వచ్చింది. ఇందాక నేను టికెట్ చెక్ చేశాను. దేవి ఒకటి, ప్రసాద్ మల్టీప్లెక్స్ లో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. చూసారు కదా మీరే. ఇప్పుడు పోయి చూసినా గ్రీన్ కలర్ లో ఉంటది. మేబీ ఒక్క షో బుక్ అయినట్టుంది దేవిలో. 11 AM షో ఒకటి బుక్ అయింది అంతే. ఇంకా హైప్ హైప్ అంటే అంతే క్రియేట్ చేయలేదు కానీ బాగాలేదు కాబట్టి ఆల్మోస్ట్ మాస్ చూడడానికన్నా వెళ్తాము. నేనైతే వెళ్తాను, వెయిట్ చేస్తాను. నాతో పాటు ఒక ముగ్గురిని తీసుకొని పోతా అంతే. సో అంత చెత్త ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను. ఇంకా డైరెక్ట్ గేమ్ చేంజర్ రివ్యూకి వచ్చేద్దాం. ఓపెనింగే మన ఎస్జే సూర్య ఓపెనింగ్ ఉంటది. దాని తర్వాత మన హీరో ఎంట్రీ ఉంటది. ట్రైన్ లో నుంచి ఎంట్రీ ఇస్తాడు. ఓకే, ఐఏఎస్ అంతా నడుస్తా ఉంటది. అట్లా అట్లా ఇట్లా లాగ్ లేకుండా అప్పుడప్పుడే సినిమా స్టార్ట్ అవుతా ఉంటది. సో మనోడు ఎస్జే సూర్యని ఎలా ఆడుకున్నాడు. దాని తర్వాత కొన్ని కొన్ని డైలాగ్స్ ఓకే, కామెడీని లైక్ సునీల్ ఉన్నాడు. సునీల్ తో పాటు మన బ్రహ్మానందం గారు ఉన్నారు. మంచి మంచి కమీడియన్స్ ఉన్నారు. కమీడియన్స్ వాడుకోలేదు. టు బి హానెస్ట్ రవి కూడా ఉన్నాడు. కరెక్ట్ గా చూడండి. ఒకవేళ సినిమా చూడని వాళ్ళు అంటే ఓకే లైట్ మీకు కనిపిస్తాడు. సినిమా చూసినోడికి ఏడన్నా కనిపించకపోతే రవి ఉన్నాడు. కాకపోతే మనల్ని అసలు వాడుకోలేదు. జస్ట్ ఒక క్యారెక్టర్ లాగా అలా మూలకు పడేశారు అంతే. సో ఫస్ట్ హాఫ్ మెల్లమెల్లగా నడిచి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. హాఫ్ పార్ట్ మూవీ వరకు అయితే ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాని తర్వాత వచ్చింది భయ్య సెకండ్ హాఫ్. నేను పొద్దున్నే ఫుల్ ఎగ్జామ్ రాసిన, టెన్షన్ లో ఎగ్జామ్ రాసిన, మైండ్ దొబ్బింది. అప్పటికే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ బాండ్ ఎలా ఉంటుంది ఇప్పుడు లైక్ ఏంటంటే తీగి చదివాను. ఎగ్జామ్ స్ట్రెస్ ఎలా ఉందో చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. మిషన్ లెర్నింగ్, అల్గారిథమ్స్, చెత్త చెదరం అనేది ఉంటది. ఆ స్ట్రెస్ లో నేను పాస్ అవుతానా లేదా అనే టెన్షన్ తోటి ఎగ్జామ్ రాసి వచ్చి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అమ్మయ్య అని హ్యాపీగా రాసేసి వచ్చేసాను. సీదా మూవీ థియేటర్కి వెళ్ళిపోయాం. మూవీ థియేటర్కి వెళ్ళి మూవీ చూసాం. ఏం ఫస్ట్ ఏం చేశానంటే చదువుకునే బుక్ పేపర్లు చెప్పాను. ఫ్రెండ్స్ మా వాళ్ళు తోకుంటారు. అదే బుక్ కొట్టుకొని చెప్పుకున్నాం తెలుసా పేపర్లు. పేపర్లు చెప్పడానికి పేపర్లు దిక్కులేదు మాకు. బుక్ తీసాము, చింపాము, పంచుకున్నాం. 3 వాటాలు వేసాం. 3 వాటాలు వేసి పంచుకున్నాం పేపర్లు. పేపర్లు పంచుకొని తీసుకున్నాం. ఇంక స్టార్ట్ చేసాం. ఫస్ట్ హాఫ్ లో ఓకే మంచి మంచి సీన్స్ ఉన్నాయి. కొద్దిగా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, నడిసింది. సెకండ్ హాఫ్ లో పేపర్లు చింపి చేతిలో పట్టుకున్నాం. ఎలివేషన్ సీన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వేద్దామా, లేకపోతే మంచి సీన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విజిల్స్ వేద్దామా, ఎప్పుడు అరుద్దామా అని వెయిట్ చేసి నీరసం వచ్చేసింది. టూ బి హానెస్ట్ చెప్పాలంటే లాస్ట్ కి సినిమా మొత్తం అయిపోయింది. ఇంకా పేపర్స్ వేస్ట్ అయిపోతున్నాయి కానీ మన రామ్ చరణ్ సీఎం అవుతాడు చూడు, అప్పుడు పేపర్స్ తీసిరా అప్పుడు. మొత్తానికి ఒక 5 స్టార్ రేటింగ్ కి సరే. సారీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ యాక్టింగ్ పర్లేదు. ఓ ట్రిపుల్ ఆర్, రంగస్థలం అంత అయితే దీంట్లో కనిపించలేదు. రామ్ చరణ్ ఒక స్మైల్ ఉంటది అనమాట. స్మైల్ కాదు, నవ్వు ఉంటది. అది చూస్తే మళ్ళీ రామ్ చరణ్ కూడా ట్రోల్స్ చేస్తాడు. నాకు అర్థమైపోయింది. ఏ ఫ్యాన్స్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఏ ఫ్యాన్స్ దొరికిందనుకో ఏం చేయలేం మనం. సో మూవీ పర్లేదు భయ్య. 5 స్టార్స్ కి ఒక 1.5 స్టార్, 2 స్టార్, అంతకు మించి మనం ఎక్కువ ఇయ్యదు. ఇప్పుడు నేనేదో మీకు చెప్పేది మీకు హట్టింగ్ అనిపించవచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి. బట్ మూవీలో అంత అయితే లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. మూవీకి వెళ్ళి చూసిన వాళ్ళు అయితే పర్లేదు, అర్థం చేసుకుంటారు. చూడని వాళ్ళు ఏ అరిచేస్తారు, కామెంట్ సెక్షన్ లో కయ్య నవ్వుతారు. సో ఏదన్నా మూవీ ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే గేమ్ చేంజర్ ఎంజాయ్ చేయండి. లేకపోతే 2 రోజులలో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అంటే ఎన్టీఆర్ కాదులే, మన బాలయ్య బాబు కూడా మ్యాన్ ఆఫ్ ద మాసెస్. సో బాలయ్య బాబు వస్తాడు డాకు మహారాష్ట్ర తోటి. ఆ ఫిలిం ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ ఫిలిం లో కలుద్దాం. సో అంతే అన్న ఈరోజు వీడియో.